ఇక్కడ పిఠాపురానికి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, వీళ్ళలో ఎవరు వస్తారు అనుకుంటారు మీరైతే? ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాజకీయం అంతా ఏం చూడలేదు కదా, ఇప్పుడు ఆయనే వస్తారు గ్యారంటీ ఉంది అంటే. రెండు చోట్ల ఓడిపోయారు కదా. రెండు చోట్ల ఓడిపోయారు కాబట్టి గాజువాక భీమవరం ఓడించేసేవాడు, పిఠాపురం నెగ్గించి తీరుదామని అందరూ కూడా జన సైనికులు మొత్తం కాస్ట్ తో ఫీలింగ్ లేకుండా వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కష్టపడుతున్నారు. ఆయన పురుషుల ఫలితంగా 1,00,000 కోట్ల మెజార్టీ ఇద్దాం ప్రతి ఒక్కరిలోనే ఉన్న స్పందన ఇది. గీత గారు మంచి వ్యక్తే, కానీ ఆవిడకి ఏంటంటే తీసుకున్న నిర్ణయం తప్పు, పార్టీ తప్పు. పార్టీ వ్యతిరేకత వల్ల ఆవిడ ఈ రోజు ఓడిపోతుంది. ఖాయం. పక్కాగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 కోట్ల మెజార్టీతో నెగ్గుతారు. పిఠాపురంలో స్థలం కొనుక్కొని ఎక్కడే ఇల్లు కట్టించుకుంటాను అన్నారు, అది ఎంతవరకు నిజం? పవన్ కళ్యాణ్ 100% పక్కా. అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రోజు రోజుకి స్పందన మారుతుంది. నిన్నటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఫోటోలు ఇవ్వడం, కలిసి తిరగడం, ఈ రోజు కూడా ఇంటింటికి ప్రోగ్రామ్ చేసినప్పుడు నడిచి చేశారు. ఎప్పటి వరకు కూడా ఎప్పుడు దిగలేదు అలాంటి వ్యక్తి. రోడ్లంటే నడిచి ప్రోగ్రామ్ చేసి కష్టపడుతున్నారు. చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటూ అందరి కులాల దగ్గరికి వెళ్ళడం, ఈ రోజు అంబేద్కర్ అని వేరే అందరికీ దండలు వేయడం, చాలా ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ గా చేశారు ఈ రోజు ప్రోగ్రామ్. ఇలా ముందుకెళ్ళి దూసుకెళ్తుంటే కంపల్సరీ 1,00,000 మెజార్టీ పవన్ కళ్యాణ్ 100% వస్తుంది. వారాహి యాత్ర అసలు ఎప్పుడు మొదలవుతుంది, ఏంటి అసలు ఇక్కడ నుంచి? వారాహి యాత్ర 4వ తారీఖు నుంచి నియోజకవర్గాల్లో, మిగతా నియోజకవర్గాల్లో పిఠాపురం నుంచి, మిగతా నియోజకవర్గం 4వ తారీఖు స్టార్ట్ అవుతుందని అన్నారు సార్. అది ఎంతవరకు నిజమని ఆయన చెప్పాలి. ఇంకానే అంటే పిఠాపురం కంప్లీట్ చేసుకుని వెళ్ళిన తర్వాత వారాహి యాత్ర స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్, వారాహిని అసలు ఆంధ్రలోనే తిరగనివ్వను అన్నాం, వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? వారాహి తిరగనివ్వను అన్న వాళ్ళ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా చెప్పినా ఆయన తలవంచే మనిషి కాదు. ఆయన ముందు ఎవరైనా పనిచేయరు. ఆయన రాజకీయ భవిష్యత్తు అనుభవం తక్కువైనా సరే ఆయన ముందు పనిచేయరు ఎవరో కూడా. ఆయన టాలెంటెడ్ పర్సన్. ఆయన సపోర్టింగ్ బలంగా ఎన్ఆర్ఎస్ ఉన్నారు, ఎక్కువగా యువత ఉంది, జన సైనికులు గట్టిగా బలంగా పనిచేస్తారు. మరి జగన్ గారు 170 సీట్లు అంటారు కదా, 170 వస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజం? ఆయన 175 ఎందుకు, పైన 25 వస్తే చాలు. 175 175 100% రావు. ఆయన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం కాకినాడ డిస్టిక్ చూసుకుంటే 7లో కంపల్సరీ 6 వచ్చేస్తున్నాయి. ఓన్లీ ఒకటే ఛాన్స్ ఉండాలి. ఇక్కడే పోతున్నాయి అంటే ఇంక మిగతా స్టేట్లో ఎలా, మిగతా జిల్లాలో ఎలా వస్తాయి? ఇక్కడ 175 ఎలా వస్తాయి? ఆయనకి పిఠాపురం నియోజకవర్గం కంపల్సరీ 1,00,000 మెజార్టీ వస్తుంది. ఈజీగా మనకి 1,00,000 పైన మెజార్టీ వస్తుంది. అంటే మీరు ఏమైనా సినిమాలు చూసి లేదండి, 2014 నుంచి కూడా మేము జనసేన అధినేత ఫాలోవరే. అయితే 2014లో పోటీ చేయలేదు కాబట్టి టీడీపీ కూటమికి సపోర్ట్ చేశాము. తర్వాత 2019లో కూడా మనం పిఠాపురంలో సపోర్ట్ చేయడం జరిగింది. కాకపోతే స్వల్ప ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఆయనే పోటీ చేస్తున్నారు కాబట్టి మనకి తిరగలేదు. పిఠాపురం అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది. రీసెంట్ గా నేషనల్ మీడియా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంత ఈ తక్కువ స్పాన్ టైంలోనే మనకి ఎక్కువ అభివృద్ధి ఎక్కువ మంది దృష్టిలో పడింది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా పిఠాపురం మారుమోగపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తమ్ముడు గొల్లపురం స్టార్ట్ చేశారు. తమ్ముడు ఇలా గొల్లపురం స్టార్ట్ చేసి పిఠాపురం మాదాపురం గేట్ నుంచి స్టార్ట్ చేశారు యాత్ర. తమ్ముడు ఎమ్మెల్యే అయిపోయారు అంటే మామూలు కాదు, అనమాట. అసలు ఏం లేదు, తిన్నప్పటి తిరిగాడు. అది గ్రేట్ లీడర్. చాలా బాగా జరిగింది యాత్ర. ఇది గెలిచిన తర్వాత చేసిన యాత్రలో ఉంది. అది చాలా వెళ్ళారు, టెస్ట్లు మళ్ళీ వచ్చారు. ఎందుకు వచ్చారు? పిఠాపురం మీద అభిమానంతో వచ్చారు ఆయన తిరిగి. అవును కదా, పిఠాపురం మీద అభిమానంతో వచ్చారు. అంత దూరం మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ వచ్చి పాల్గొన్నారంటే ఎండలో. మనం పిఠాపురం నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే లోకల నాన్ లోకల కాదు, మనకి ఎవరో లీడర్ అన్నది ఎన్నుకోవాలంటే పక్కా. తమ్ముడు 100% పక్కా, అసలు డౌట్ లేదు. ఇంకా అందులో అసలు డౌట్ లేదు విషయం. అయినా తిరిగినా తిరగకపోయినా కార్యకర్త, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు నెగ్గింది ఉండదు తమ్ముడు. ఇది పక్కా అంతే. ఏ పార్టీకి వెళ్దండి ఖచ్చితంగా. ఎందుకంటే వర్మ గారే చెప్పారు ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను అని. ఓకేనా? అండ్ ఈసారి కానీ గెలిపించుకోకపోతే ఇంకా లేనట్టే. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉంటారు. ప్రజలందరికీ ఏం చెప్పారు? ఆయన రోజుకి 200 మంది చొప్పున 2,00,000 మందికి కూడా తీతానని చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే తీరుతుంది. నేను వైజాగ్ నుంచి వచ్చాను బైక్ వేసుకునే దీనికోసమే. యాక్చువల్గా నాకు తుని, ఓకేనా, అయినా సరే నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఆ జాబ్ పర్పస్ ఉన్నాను. సరే అయినా సరే ఆయన గెలుస్తారని ఒక నమ్మకంతో, ఆయన చూడాలని ఒక కోరికతో వచ్చాను. ఖచ్చితంగా గెలుస్తారు. గెలకుండా మాత్రం పిఠాపురం జరగదు.
ఓకేనా, ఫిక్స్ అయిపోవాలి. అంటే 170 మీరు కి 170 డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పారు, గుర్తుందో లేదో మీకు? పిఠాపురంలో రెండు ఫేమస్, ఒకటి దత్తాత్రేయ స్వామి, రెండు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఖచ్చితంగా గెలకపోతే అడగండి. ఓకేనా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.